నమస్కారం, టీవీబీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మూసీ పునరుద్ధరణపై వాడివేడి చర్చ. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్. మూసీ ప్రక్షాళన కావాలా వద్దా? ప్రధాన ప్రతిపక్షానికి సీఎం రేవంత్ సూటి ప్రశ్న. అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు. అందుబాటులోకి సీడ్ యాక్సెస్ రోడ్. నకిలీ మద్యం కేసులో ముదురుతున్న విచారణ. ఎక్సైజ్ పోలీసుల కస్టడీలోకి జోగి బ్రదర్స్. భక్తులతో కిక్కిరిసిన తిరుమల. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు రెండవ రోజు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభలో భారీ నిరసనకు దిగింది. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ తెలిపే నేతలు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ హాల్లో ప్రవేశించారు. కాంగ్రెస్ వచ్చింది, రైతులను నిండా ముంచింది అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతులకు సకాలంలో యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సరఫరాను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేశారు. యూరియా కొరతపై చర్చ చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానాన్ని అందజేశారు. కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది. షాపుల్లో లేని యూరియా, షాపుల్లో లేని యూరియా, షాపుల్లో లేని యూరియా. కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది. తెలంగాణ శాసనసభలో ఇవాళ మూసీ ప్రక్షాళనపై అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మూసీ పునరుజ్జీవనంపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించి ప్రాజెక్టు ఉద్దేశాలు, లక్ష్యాలను సభకు వివరించారు. ఆయన ప్రసంగం అనంతరం సభలో తమ గళాన్ని వినిపించడానికి, ముఖ్యంగా ప్రజా సమస్యలపై చర్చించడానికి తమకు అవకాశం ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు. సభ లోపల ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం కాలరాస్తోందని వారు అసహనం వ్యక్తం చేశారు. సాధారణంగా సీఎం మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష నేతలకు వివరణ ఇచ్చే అవకాశం ఉంటుందని, అయినా స్పీకర్ తమకు మైక్ ఇవ్వకపోవడం దుర్మార్గం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మూసీ ప్రక్షాళన కావాలా వద్దా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీలో ప్రశ్నించారు. ఇవాళ మూసీ పునరుద్ధరణపై చర్చ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పాలనుకుంటుందో చెప్పండి అని కామెంట్ చేశారు. మూసీలో ఉండే కాలుష్యం కంటే కొంతమంది కడుపులో విషయం ఎక్కువ ఉందని సెటైర్లు వేశారు. తాము మూసీ ప్రక్షాళనపై వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే విషం కక్కుతున్నారని విపక్ష సభ్యులకు చురకలంటించారు. ప్రజలకు ప్రభుత్వం చేసేది తెలియదు అనేది వాళ్ల ఉద్దేశమని మండిపడ్డారు. అవతలి వాళ్లు మారిపోయేలా కొందరి చూపులున్నాయని, అసలు మూసీ ప్రక్షాళన కావాలా వద్దా అని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రధాన ప్రతిపక్షాన్ని సూటిగా ప్రశ్నించారు. సంవత్సరంన్నర నుంచి నిరంతరం పనిచేస్తే ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినాయి. ఇంకొక సంవత్సరం పడుతుంది మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కావడానికి. 5 సంవత్సరాల కోసం కన్సల్టెంట్ కంపెనీని పెట్టుకున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డిజైన్లు ఇవ్వడమే కాకుండా, అంచనాలు వేయడమే కాకుండా, నిర్మాణంలో కూడా వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి ఈ రోజు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం అధ్యక్ష. అందుకే ఈ రోజు
మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష. పట్టణం అంతా రాత్రి 9 గంటలకు నిద్రపోతే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్, ఆఫీసులు, అదే విధంగా ఫుడ్ కోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పినాం అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్లకు, నష్టపోయే వాళ్లకు అత్యధికంగా నష్టపరిహారం ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలు కట్టించిస్తాం అధ్యక్ష. ముందుగా మూసీ మోడర్నైజేషన్ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వం చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకసారి సీఎం 1,00,000 కోట్లని, మరోసారి 1,50,000 కోట్లని పలుసార్లు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని, అసలు మూసీ సుందరీకరణ మీద ప్రభుత్వం ఎంత ఖర్చు చేయాలనుకుంటుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వమంటే డబ్బులు లేవు, కోసుకు తింటారా అని అంటున్నారని విమర్శించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నారు. మరి మూసీ సుందరీకరణ మీద మాత్రం 1,00,000 కోట్లు ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణలో ఇప్పటి వరకు ఎన్ని నివాసాలు కూల్చారు? కూల్చిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద కాంపెన్సేషన్ ఇచ్చారా? వేజ్ లాస్ చెల్లించారా? లేదా కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వారిని అసైన్మెంట్ చేసి చేతులు దులుపుకున్నారా అని నిలదీశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక్కో కుటుంబానికి 14.5 లక్షల డబ్బులు ఇవ్వాలి. వాళ్ల పాత ఇంటికి R&B ఎస్టిమేట్ చేసి ఆ డబ్బులు చెల్లించాలన్నారు. అలాగే సేలబుల్ రైట్స్తో కూడినటువంటి 200 గజాల స్థలం, ఇల్లు ఇవ్వాలన్నారు. ఇవి ఇచ్చారా, ఇవ్వలేదా? ఒకవేళ ఇస్తే ఎప్పట్లోగా ఇస్తారని ప్రశ్నించారు. అసలు ఈ మూసీ ప్రాజెక్టు సుందరీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది? ఎందుకంటే ఒకవైపు పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వమంటే డబ్బులు లేవు, కోసుక తింటారా అంటున్నారు. లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటున్నారు. మూసీ సుందరీకరణ మీద 1,00,000 కోట్ల, 1,50,000 కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం? సూటిగా సమాధానం చెప్పండి. ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు? ఆ కూల్చివేసిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద పాత ఇండ్లకు కంపెన్సేషన్ ఇచ్చారా? వేజ్ లాస్ ఇచ్చారా? లేదా సింపుల్ గా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసైన్మెంట్ చేసి పంపారా? 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా 14.5 లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి వాళ్లకు. పాత ఇంటికి R&Bతో ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇవ్వాలి. అదే విధంగా సెలబుల్ రైట్స్ తో కూడినటువంటి 200 గజాల స్థలంలో కట్టిన ఇల్లు ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చారా? ఇవ్వలేదా? ఇస్తే ఎప్పట్లోకి ఇస్తారు? ఎన్ని నివాసాలు కూల్చారు? ఇంకా మీరు ఐడెంటిఫై చేసి కూల్చవలసిన ప్రభుత్వ ప్రైవేటు ఇల్లు ఎంత భూమి ప్రభుత్వ ప్రైవేట్ సేకరిస్తున్నారు? సమాధానం చెప్పండి. మరి మొన్న వరదలు వచ్చినప్పుడు మూసీ గేట్లు ఒకేసారి తెరిచి ఉద్దేశపూర్వకంగా ప్రజల ఇండ్లు మునిగిపోవాలి, రోడ్లు మునిగిపోవాలని ఈ ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఎందుకంటే పైన ఎంత వర్షం పడుతుంది, ఫ్లడ్ ఎంత ఉన్నదో చూసుకొని ముందే గేట్లు కొద్దిగా ఎత్తితే స్లోగా గ్రాడ్యువల్ గా ఫ్లడ్ బయటకు పోతుంది. కానీ గేట్లు ఆపిపెట్టి ప్రాజెక్టు మొత్తం నిండిన తర్వాత ఒకేసారి గేట్లు తెరవడం ద్వారా ORR యొక్క మరి పక్కనుండేటువంటి రోడ్లు కానీ, ORR యొక్క మన పక్కనుండే రోడ్లు, ఇండ్లు ముంపు ఉద్దేశపూర్వకంగా కావాలనే ప్రభుత్వ పెద్దల యొక్క ఆదేశాలతో ఈ గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఎందుకు ఆ రకంగా గేట్లు ఎత్తారు? ఒకవేళ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకపోతే ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? సూటిగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. చివరిగా మేము చెప్పేది, మీరు పేదవాళ్ల ఇండ్లకి రాకండి. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకోనైనా అడ్డుకుంటామని గతంలో చెప్పాం. ఖాళీ స్థలాలు ఉన్నాయి, మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి. మూసీలోకి గోదావరి నీళ్లు తెండి, మురికి నీరు లేకుండా చూడండి. కానీ మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. రెండవ రోజు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం నడుస్తోంది. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ అభివృద్ధి పనులకు అధ్యయనం చేస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. 5 జోన్లుగా మూసీ అభివృద్ధి ప్రాజెక్టు విభజన జరిగిందన్నారు. త్వరలోనే DPRలను తయారు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిధులు ఇస్తుందని తెలిపారు. మూసీ పునరుద్ధరణకు సింగపూర్ కన్సార్టియం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొదటి దశలో 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయబోతున్నట్టు తెలిపారు. ఉస్మాన్ సాగర్ నుంచి గౌరెల్లి వరకు అధ్యయనం జరుగుతుందన్నారు. గాంధీ సరోవర్ అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉందన్నారు.
4,100 కోట్ల రుణంతో ఎంఆర్డీసీఎల్ మూసీ ప్రాజెక్టు అభివృద్ధి చేపట్టిందని తెలిపారు. కాగా యూరియా కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ నిరసనలపై మంత్రి శ్రీధరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వశ్చన్ అవర్లో నిరసనలు ఏంటని మంత్రి మండిపడ్డారు. క్వశ్చన్ అవర్పై ఇంట్రెస్ట్ లేదంటే చెప్పండి అని ప్రశ్నించారు. యూరియాపై కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. DPR Sir, we have divided zones. First, zone 1, zone 2, zone 3, zone 4, zone 5. Zone 1, what I says 21 kilometers ka hai. All these days, lots of exercise has been done. Now, the DPR is on the process and DPR will be completed in next 4 weeks. And we are hopeful and we are taking very serious steps that the works will begin in February, March of 2026. And we have a plan, but any cost, the zone 1 should be completed by 2 years. Zone 1. Zone 1 is, phase 1 is 1 kilometer. अब बताया वो अनंतगिरी हिल्स से 21 kilometers till Gandhi, this thing. నకిలీ మద్యం కేసులో నిందితుల విచారణ కొనసాగుతోంది. కేసులో నిందితులైన మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు రామును ఎక్సైజ్ పోలీసులు 3 రోజుల పాటు కస్టడీకి తీసుకోనున్నారు. ఈ మేరకు అధికారులు వేసిన పిటిషన్కు కోర్టు అనుమతించింది. దీంతో విజయవాడ జైలు నుంచి జోగి బ్రదర్స్ను ఎక్సైజ్ పోలీసులు విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్కి తరలించారు. నకిలీ మద్యం కేసులో 3 రోజుల పాటు వారిని విచారించనున్నారు. అయితే నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు, జగన్మోహన్ రావు సోదరులకు జోగి బ్రదర్స్ అండగా ఉన్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా వారి అక్రమాలకు జోగి బ్రదర్స్ అన్ని విధాల సహాయ సహకారాలు అందించినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారిపై ఆరోపణలను మోపారు. అందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను సేకరించిన ఎక్సైజ్ అధికారులు గత ఏడాది నవంబర్లోనూ జోగి బ్రదర్స్ను విచారించారు. మరిన్ని ఆధారాలను సేకరించేందుకు మరోమారు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. అమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించడమే కాకుండా దూరాన్ని కూడా భారీగా తగ్గించేలా మరో 1.5 కిలోమీటర్ల మేర సీడ్ యాక్సెస్ రోడ్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్వయంగా ఈ రహదారిని పరిశీలించి పనుల పురోగతిపై సంతృప్తిని వ్యక్తం చేశారు. విజయవాడ అమరావతి మధ్య ప్రయాణం ఇప్పుడు మరింత సులభతరం కానుంది. కరకట్టపై వాహనాల రద్దీని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన సీడ్ యాక్సెస్ రోడ్లో అదనంగా మరో 1.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. మంత్రి నారాయణ ఈ రోజు క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్డు నాణ్యతను తనిఖీ చేశారు. ముఖ్యంగా గుంటూరు ఛానల్పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను ఆయన నిశితంగా పరిశీలించారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే అమరావతికి అనుసంధానత మరింత పెరుగుతుందని, రాజధాని నిర్మాణంలో ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. పనులను నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద పడవ పోటీల ట్రయల్ రన్ ఇవాళ నిర్వహించారు. ప్రారంభోత్సవానికి కలెక్టర్ మహేష్ కుమార్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాదానికి గురయ్యారు. వివరాలకు వెళ్తే కయాకింగ్ పడవను కలెక్టర్ నడుపుతుండగా పడవ అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో కలెక్టర్ కాలువలో పడిపోయారు. లైఫ్ జాకెట్ ఉండడంతో ఆయన నీటిలో మునక్కుండా బయటపడ్డారు.
అక్కడే ఉన్న సిబ్బంది గజ ఈతగాళ్లు వెంటనే స్పందించి కలెక్టర్ను వేరే పడవలోకి ఎక్కించారు. దీంతో కలెక్టర్కు పెను ప్రమాదం తప్పింది. కలెక్టర్ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోనసీమ జిల్లాలో పడవ పోటీల ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. దాన్ని ప్రారంభించేందుకు కలెక్టర్ మహేష్ కుమార్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ క్రమంలో పోటీదారులను ఉత్సాహపరిచేందుకు తాను కూడా కయాకింగ్ పడవను నడిపారు. బాగానే ఉంది కదా, ఫోటోలు బాగానే వస్తున్నాయి. వెనకాల కంగారు పడకు. జాక్ ఆ బోట్ ఈ బోట్ అరే అది తిరుగుతుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాలను ఇవాళ తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంచు తీవ్రత ఎక్కువగా ఉండడంతో రోడ్లు, భవనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నగర శివార్లలోని ఇబ్రహీంపట్నం, నాగార్జున సాగర్ హైవే, మేడ్చల్, తుమ్కుంట, షామీర్పేట్, గండిపేట, మోకిల, పటాన్చెరు, వికారాబాద్, రాజేంద్రనగర్, ఆదిబట్ల తదితర ప్రాంతాల్లో జీరో విజిబిలిటీ నమోదైంది. దీంతో ఉదయాన్నే రోడ్లెక్కిన వాహనదారులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొగమంచు కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంతో పాటు బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో డ్రైవర్లు తమ వాహనాలను రోడ్డు పక్కన నిలిపేశారు. ఫలితంగా శంషాబాద్ నుంచి పాలమాకుల వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అటు ఔటర్ రింగ్ రోడ్పై కూడా మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద 10 అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించినంతగా పొగమంచు కురుస్తోంది. విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోవడంతో వాహనదారులు హెడ్లైట్లు, ఇండికేటర్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉండడంతో వాహనదారులు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్వేష్ యూజర్ ఐడి వివరాలు సమర్పించాలని కోరుతూ ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులకు పోలీసులు లేఖ రాశారు. ఇన్స్టాగ్రామ్ నుంచి రిప్లై కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. కాగా ఇటీవల హిందూ దేవతలపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. విదేశాల్లో ఉంటూ దేవీ దేవతలపై అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. అన్వేష్ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ వ్యాఖ్యలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ పై సినీ నటి బీజేపీ నేత కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై బీఎన్ఎస్ సెక్షన్లు 352, 79, 299 ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్వేష్పై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. అన్వేష్ని వెంటనే భారత్కు రప్పించాలని, అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన కామెంట్స్ నిరసిస్తూ అన్వేష్ ఓ వీడియో చేశారు. అంతా బాగానే ఉంది, కానీ ఆ వీడియోలోనే హిందువులు దేవతగా కొలిచే సీతమ్మ వారితో పాటు ద్రౌపదిపై అన్వేష్ జగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో హిందూ సంఘాలతో పాటు నెటిజన్లు కూడా ఆ వీడియోపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శ్రీశైలంలో చిరుతపులు కలకలం సృష్టించింది. అర్ధరాత్రి ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించింది. పాతాళగంగ మెట్ల మార్గంలోని ఓ ఇంటి ప్రాంగణంలోకి చిరుతపులు వచ్చింది. సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. ఈవో శ్రీనివాసరావు, దేవస్థాన సిబ్బంది అప్రమత్తమయ్యారు. పుణ్యస్నానాలకు వెళ్లే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా అధికారులు అనౌన్స్ చేస్తున్నారు. నల్లమల అడవుల్లో ప్రస్తుతం 87 పెద్ద పులులు ఉన్నట్లు ఎన్ఎస్టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల భక్తులతో కిక్కిరిసిపోయింది. వరుస సెలవుల ప్రభావం, వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో 7 కొండలు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో టోకెన్ లేని ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఇక ఉదయం 8 గంటల తర్వాత క్యూ లైన్లోకి ప్రవేశించే భక్తులకు స్వామివారి దర్శనం కలగడానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక టోకెన్ తీసుకున్న భక్తులకు 3 నుంచి 5 గంటల వ్యవధిలో దర్శనం పూర్తవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన వివరాల ప్రకారం నిన్న ఒక్కరోజే స్వామివారిని 65,225 మంది భక్తులు దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకునే క్రమంలో 31,106 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గురువారం స్వామివారి హుండీ ఆదాయం 3.63 కోట్లు లభించినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు క్యూ లైన్లో పాలు, త్రాగునీరు, అన్నప్రసాద వితరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.